ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలనేది, హ్యాండ్స్ కటింగ్ కుదరకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ హ్యాండ్స్ మనకి కుదరకపోతే అన్నమాట, మనకి షోల్డర్ దగ్గర పెద్దగా వస్తుంది, ప్లస్ మనకి నడుము దగ్గర నుంచి పైకి లాక్కొచ్చినట్టుగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్గా హ్యాండ్ అండ్ లెంత్ అనేది కొలుచుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకునేటప్పుడు హ్యాండ్ అనేది ఇట్లా నీట్గా పరుచుకొని షోల్డర్ కాడ నుంచి కింద వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి. మళ్ళీ మనం మెజర్మెంట్ మార్క్ చేసే ముందే మనం పైపింగ్ చేస్తామా లేదంటే హెమ్మింగ్ చేస్తామా అనేది ఒకటి మనం క్లియర్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసేటట్టుంటే 1 ఇంచ్ తీసుకోవాలి. పైపింగ్ చేసే విధంగా ఉంటే మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నట్టు 2 సైడ్లు అటు లాస్ట్లో ఇట్లు 2 వైపుగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసేసేయండి. లైన్ డ్రా చేసేసరికి మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హ్యాండ్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 30కి తక్కువగా ఉన్నవాళ్ళు అంటే 28, 27 ఉన్న వాళ్ళు 3 ఇంచెస్ తీసుకోవాలి. 30కి అబోవ్ ఉన్న వాళ్ళు 3.5 పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను ఇది తక్కువ మెజర్మెంట్ కాబట్టి 3 తీసుకొని నేను ఎలా లైన్ డ్రా చేశానో అలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకుని మనకి చంక రౌండ్ ఉంటుంది కదా, ఆ చంక రౌండ్ ఎంత వస్తుందో అంత. నాకు 9 వచ్చింది కాబట్టి 9 అక్కడికి సరిపోయింది కాబట్టి 9 పెట్టేసుకున్నాను నేను. 9 పెట్టుకున్న తర్వాతకి మనం ఖర్చులకు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి. పైనుంచి 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్గా డ్రా చేసుకోవాలి. మీరు ఫస్ట్ కనుక ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి మీరు కొంచెం కర్వ్ స్కేల్ కానీ యూజ్ చేసుకొని మంచిగా నేర్చుకుంటే తర్వాత మీకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మన ఆ తర్వాతకి హ్యాండ్ లూజ్ చూసుకున్న తర్వాత అక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చులు పెట్టి ఉన్నాం కదా, ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం హ్యాండ్స్ కటింగ్ కుదరకపోవడం అనేది ఉండదు. ఇలా వల్ల మనకి నడుము కాడి నుంచి పైకి లాక్కెళ్ళినట్టు కానీ, షోల్డర్ మీద భుజాల మీద ఉబ్బెత్తుగా వచ్చినట్టు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇదే కాకుండా ఫ్రంట్ పార్ట్లో కూడా మన చంక దగ్గర కరెక్ట్గా రౌండ్ అనేది తీసుకోకపోయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది కదా. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం